హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. కారుమూరి వెంకటరెడ్డికి బోర్రగడ్డ కొట్టిన దెబ్బకి బుర్ర తిరిగి ఏంటంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానండి. పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఉండి కూడా కేబినెట్ సమావేశానికి ఎందుకు హాజరవ్వలేదని ఈ దిక్కుమాలిన వెంకటరెడ్డి ప్రశ్నిస్తున్నాడు. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఎగ్గొట్టాడు, జర్రమన్నాడు. లేదు ఇంకో కారణం చెప్పాడు, ఎగ్గొట్టాడు. ఇప్పుడు ఊర్లో ఉండి మంగళగిరిలో ఉండి క్యాబినెట్ సమావేశం ఎందుకు వెళ్ళలేదు అంటే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ సమావేశం తీసుకున్న నిర్ణయాలు అతనికి ఇష్టం కాదా చెప్పాలి కదా. ఇష్టం లేకపోతే తెలియజేయాలి కదా ప్రజలకి అని ఏంటంటో వాడి నోటుకొచ్చి మాట్లాడుతున్నాడు. మన కళ్ళజోళ్ళు ఇవ్వడానికి వాటికి దిగుతున్నాడు, ఫోటోలు దిగాడు, ఇది లైవ్ ఇది ఫైల్ ఫోటో కాదు అని ఏంటంటో మాట్లాడుతున్నాడు పిచ్చోడు. ఇప్పటికే టోటల్గా మొత్తం 5 క్యాబినెట్ సమావేశాలు హాజరు కాలేదని మాట్లాడుతున్నాడు. అక్కడ దాకా ఏదో వాడు కొంప మునిగిపోయినట్టు గుండెలు బాదుకొని మరీ మాట్లాడుతున్నాడు. వాడికి సాక్షి టీవీ దొరికింది ఒకటి, పిచ్చి కుక్కకి కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఈ వెంకటరెడ్డికి సాక్షి టీవీ తప్పితే ఎవ్వడూ పిలవడు. పిలిస్తే ఆ దిక్కుమాలిన 99 టీవీ ఒకటి ఉంది, దిక్కుమాలిన టీవీ, వాడు పిలుస్తాడు తప్పితే ఇంకెవ్వరు పిలవ ఎదవని. వెంకటరెడ్డి నీ బాధ ఏంటిరా? కేబినెట్ సమావేశానికి వెళ్ళాలా వద్దా, ఆయన ఆరోగ్యం పట్ల ఆయన ఆరోగ్యం చూసుకుని దాని అనుకూలంగా వెళ్ళాలా వద్దనేది ఆయన నిర్ణయం. ఆయన నిర్ణయాన్ని నువ్వెవడరా ప్రశ్నించడానికి? గుట్లే, నువ్వెంత, నీ బతికెంతరా వెంకటరెడ్డి? నువ్వు ప్రశ్నిస్తావు పవన్ కళ్యాణ్ని? సిగ్గుండాలిరా. ఒక మాట మాట్లాడుతున్నావంటే సిగ్గుండాలి. అది క్యాబినెట్ మీటింగ్ సమావేశం వెళ్ళాలి వద్దా అనేది ఆయన నిర్ణయం. అది ఒకవేళ ఏమైనా అవసరం ముఖ్యమంత్రికి అడుగుతాడు, లేదంటే సహచర మంత్రులు అడుగుతారు. వాళ్ళకి లేని దూలం నీకెందుకురా? సామెత ఉంది, నీ ఓటు ఎదవలను చూసే కందక్కలేని దూరద కత్తిపేటికి ఎందుకని. అలా ఉంటుంది నీకు, నీ బాపత అలా ఉంది. ఒరే ఒక్కరు గుర్తుంచుకోరా, ముందు నీ దున్నపోతులు అంటే నీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, పనికి మళ్ళీ అసలు దున్నపోతుల్లాగా రోడ్ల మీద తిరుగుతూ ఆ యొక్క ఈ పరామర్శ అని రోడ్లు బ్లాక్లు చేసుకుంటూ అంబులెన్సులో ప్రయాణికులు ఇబ్బంది పెడుతూ కావాలని ప్రజలు హింసిస్తున్న మీ బ్యాచ్కి చెప్పు, దరిద్రులకు చెప్పు, అసెంబ్లీకి వెళ్ళమని చెప్పు, అసెంబ్లీలో మాట్లాడమని చెప్పు, అసెంబ్లీలో ప్రజల కోసం పోరాడమని చెప్పు. అంతేగాని అది మానేసి పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టాడు, క్యాబినెట్ మీటింగ్ ఎందుకు వెళ్ళలేదు, క్యాబినెట్ మీటింగ్ వెళ్ళకపోయినా క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకున్న నిర్ణయాలని అమలు చేయవద్దనేది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. మీలాగా అసెంబ్లీ వదిలేసి అచ్చుకోసం రాంబోతులాగా రోడ్ల మీద తిరగట్లా. రోడ్ల మీద తిరిగారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. సిగ్గుకలు ఎదురా నీకు? చెప్పు, జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడమని చెప్పు. అసలు నువ్వు ఎవడురా మా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడానికి? ఈ దమ్ముంటే జగన్ని అసెంబ్లీకి రమ్మను, ఆ యొక్క 11 మందిని అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పు. గురువింద గింజ సామెతలాగా మీ బతుకులు మీరు బతకకుండా ఎదుటివారి మీద పడి ఎందుకు ఏడుస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు గారిని అడగవలసి వస్తే చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు పవన్ కళ్యాణ్ గారు నచ్చకపోతే ఖరాఖండిగా మొహం మీద చెప్తారు. అది దాచేసి ఎక్కడ మూలన సీక్రెట్గా చెప్పరు. పవన్ కళ్యాణ్ ముఖం మీదే ఖచ్చితంగా ఖరాఖండిగా కొండ బదులు కూడా చెప్తాడు. అది ఆయన గొప్పతనం. నీలాగా డబుల్ గేమ్ మీ జగన్మోహన్ రెడ్డి లాగా అక్కడ ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పార్టీ సంకనాగుతూ ఇక్కడికి వచ్చి ముస్లిమ్స్ తోటి అబ్బాబే నేను ఆ బిల్లుకి ఒప్పుకోవట్లేదు, క్రిస్టియన్స్ తోటి నేను ఆ బిల్లుకి ఒప్పుకోవట్లేదు అని మాట్లాడే పద్ధతి. నేను ముస్లిమ్స్ తరపున పోరాడతాను, నేను క్రిస్టియన్ తరపున పోరాడతానని దొంగ అబద్ధాలు చెప్పడం పవన్ కళ్యాణ్. మీ జగన్ బీజేపీ పార్టీతో తొత్తుగా ఉంటూ బీజేపీ పార్టీ సంకనాకుతూ
బట్ డ్రామా మాత్రం ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి నేను బీజేపీ మనిషిని కాదు అని మాట్లాడతాడు. అది పవన్ కళ్యాణ్ అట్లా మాట్లాడు నిర్మోహమాటంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే మీరు తప్పు చేస్తున్నారు, ఈ తప్పు చేయొద్దని చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా అడిగే ధైర్యం దమ్ము ఉన్న నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. రెడ్డి వెంకటరెడ్డి నీకు పిచ్చి పట్టింది, ఎర్రగడ్డకు వెళ్ళి పరీక్ష చేయించుకో, చూపించుకో, అంతేగాని సాక్షి టీవీ ఉందని 99 టీవీ ఉన్నాయని పిచ్చి పిచ్చిగా వాగితే మంచిగా ఉండదని ఈ వీడియో ద్వారా నేను హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.